అంటున్నాడు, పచ్చడే తిని పర్వాలేదు, న్యాయంగా నీతిగా ఉండు. ఈ నీతి ఈ న్యాయము నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళిద్ది? పరలోకానికి ఎత్తుకు వెళ్ళిద్ది. పిల్లారా, నువ్వు చేసే మోసం అబద్ధము ఎక్కడ తీసుకెళ్ళిద్ది? నరకానికి ఎత్తుకెళ్ళిద్ది. ఈ ఉదయ కాలంలో నీతిగా న్యాయముగా జన్మించాడు ఆయన. ఏ రీతిలో జన్మించాడు తెలుసా? పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు. ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తుంటే అక్కడున్న ప్రజలు ఏమన్నారో తెలుసా? ఈయన వడ్ల వాడైనటువంటి యోసేపు కుమారుడు కాదా? ఇంత జ్ఞానం ఏడదే? అసలు గలిలయుడు కదా, నజరేయుడు కదా, వీళ్ళకి ఇంత జ్ఞానం ఉందా? అసలు వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏం తెలుసా? ఎక్కడోళ్ళు తెలుసా? వీళ్ళు దొంగల ఏరియాలో నుంచి వచ్చినాడు. ఈయన చదువుతున్నాడా అన్నట్టుగా పిల్లారా నిలదీశారు, అవమానించారు, అపహేళన చేశారు, నిందలేశారు, లేనిపోని అని పుట్టించారు. చేసిన వారందరూ కూడా ఇప్పుడు ఏమవుతున్నారు? నరకంలో ఉన్నారు. పిల్లారా, దేవుడు ఆ దినం వాళ్ళని ఏం చేశాడంటే, క్షమించు ప్రభా, వీరేమి చేస్తున్నారు వీరికి తెలియదు కనుక వీరిని క్షమించని అక్కడ వాళ్ళున్న వాళ్ళందరినీ క్షమించేశాడు. నేటికి క్షమాపణ ఉంది. నువ్వెంత ఘోర పాపివైనా సరే, నువ్వెంత ఘోర పాపము చేసినా సరే, ప్రభువా నేను పాపినయ్య నువ్వు ఒప్పుకోగలిగితే చాలు, ఆయన నిన్ను కూడా క్షమిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ ఉదయ కాలం ఆయన రాజ్యభారంలో నువ్వు ఉండాలంటే, ఆయన రాజ్యములో నువ్వు ఉండాలంటే, ఆయన భుజాల మీద వేసుకొని తీసుకొచ్చిన రాజ్యమును ఉండాలంటే నువ్వేం చేయాలి తెలుసా? నేను కూడా పాపినయ్యా అని ఒప్పుకోవాలా. ఒప్పుకుంటమే ఇక్కడ టికెట్. ఒప్పుకోవాలా. ఒప్పుకుంటేనే నేను తీసానయ్యా ఆ వస్తువు అని ఒప్పుకుంటేనే క్షమాపణ దొరికిద్ది, లేకపోతే దొరకదు కదా. మనుషుల దగ్గరే ఎంత క్షమాపణ ఉంటే మరి దేవుని దగ్గర ఇంకెంత క్షమాపణ ఉన్నది చూడండి. దేవుని దగ్గర అయితే మనం ఒప్పుకోము, మనుషులు ఎదుట ఒప్పుకుంటాం. మనం చేసే పాపములు, అతిక్రమం, దోషములు అన్నీ కూడా మనం ఒప్పుకుంటానికి ఏమవుతున్నాము? సిగ్గుపడుతున్నాం. ప్రార్థనలో మిమ్మల్ని అడుగుతూ ఉంటా, నేను ప్రార్థనలో చేస్తా, అందరూ కళ్ళు మూసుకుని ఒక్క నిమిషం దేవుని సన్నిధిలో సరెండర్ అవుదాం. మనం చేసిన అతిక్రమములు, దోషములు, పాపములన్నీ ఒప్పుకుందాం. ఒక్కసారి ఆయన పాదాలు పట్టుకుని, ప్రభువా నేను పాపినయ్యా, ప్రభువా నన్ను క్షమించయ్యా, ప్రభువా నా దోషములు క్షమించయ్యా, ప్రభువా నా అతిక్రమములు క్షమించయ్యా, ప్రభువా నా ఘోర పాపములు క్షమించయ్యా, ఆయన తలంపులో వచ్చిన పాపాలు క్షమించయ్యా, నా హృదయపూర్వకం చేసిన పాపాలు క్షమించయ్యా, నా ఉద్దేశాలతో చేసిన పాపాలు క్షమించయ్యా, నా కాళ్ళతో నడిచిన పాపాలు క్షమించయ్యా, నేను చూడరాని చూసిన పాపాలు క్షమించయ్యా అని నువ్వు ఒప్పుకోగలిగితే నీకు క్షమాపణ దొరుకుతుంది. లేకపోతే లేదు. మనుషులు ఎదుటే మనం చిన్నది దానికోసమే మనం ఒప్పుకుంటాం, కానీ దేవుని దగ్గర మాత్రం ఒప్పుకోలేము. మనుషులు నీకెవరో ఏ సహాయం చేయలేరు. రాజ్యం కోసం దేవుడు చేయాలా. నువ్వు పరలోకంలో ఆనందం ఉండాలంటే, ఆయన రాజ్యంలో ఉండాలంటే, నువ్వు పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలుగా జీవిస్తేనే తప్ప మరి దేవి నువ్వు 100 పొట్టేళ్ళు కోసినా, లేకపోతే ₹1 కోటి ఇచ్చినా, లేకపోతే మందిరంలో అందరికి భోజనాలు పెట్టినా కూడా కుదరదు. నీ హృదయం మారాలా, నీ తలంపులు మారాలా, నీ ఉద్దేశాలు మారాలా. అప్పుడు మాత్రమే నువ్వు ఆయనకి పరిశుద్ధుడుగా పరిశుద్ధురాలుగా కనపడతావు. అప్పుడు ఆయన రాజ్యంలో నువ్వు ఉండటానికి ఆయన నీకు టిక్ పెడతాడు. నీ పేరు జీవగ్రంథంలో నీ పేరు రాస్తాడు. జీవగ్రంథంలో నీ పేరు రాస్తే నిన్ను ఆపగలిగినటువంటి వ్యక్తులు ఈ భూమి మీదే కాదో ఎక్కడ ఉండరు. నిన్ను ఆపగలిగినటువంటి వ్యక్తులు పరలోకానికి చేరతావు.
పరిశుద్ధంగా ఉంటావు, ఆనందంగా ఉంటావు. స్వల్పమైనటువంటి ఈ లోకంలో స్వల్పకాలమైనటువంటి భోగాలను అనుభవించే కంటే శాశ్వతమైన కిరీటాన్ని నువ్వు పొందుకుంటానికి సిద్ధపడు. ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరుడా, ప్రియమైనటువంటి దేవుని ప్రియబిడ్డలారా, శాశ్వతమైన కిరీటం నువ్వు పొందుకుంటానికే ఈ క్రిస్మస్ ఆరాధన కూడిక, ఈ సువార్త నీకు వినిపిస్తుంది. ఈ ఉదయకాలం ఎందుకో తెలుసా? నువ్వు శాశ్వతమైన కిరీటాన్ని పొందుకోవాలని, శాశ్వతమైన జీవితాన్ని పొందుకోవాలని, శాశ్వతమైన ఆనందాన్ని పొందుకోవాలని, శాశ్వతమైన సంతోషం నీకు ఉండాలని ఈ ఉదయకాలం సువార్త ద్వారా నీకు వినిపిస్తున్నా. ఈ రోజు నువ్వు శాశ్వతం జీవించడానికి తీర్మానం చేసుకోగలిగితే అశాశ్వతమైనటువంటి లోకంలో నీ కార్యకలాపాలన్నింటినీ కూడా ఏం చేయాలా? విడిచిపెట్టాలా.